హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వరి పంటలో గడ్డి జాతి, వెడల్పాకు జాతి, తుంగ జాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారిస్తున్న కార్టివా కంపెనీ వారి నోవాక్సిడ్ మందు గురించి, అలాగే ఈ మందు స్ప్రే చేసేటప్పుడు వరి పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోవిక్సిడ్ కలుపు ముందు స్ప్రే చేయడానికి 2 రోజుల ముందు వరి పొలంలో నీళ్లు పెట్టడం అయితే ఆపేయాలి. అలా వరి పొలంలో నీళ్లు లేని సమయంలో ఈ కలుపు మందు స్ప్రే చేయడం వల్ల కలుపు మందు నేరుగా కలుపు మీద పడుతుంది. వరి పొలంలో నీళ్లు లేని సమయంలో కలుపు మందు పిచికారీ చేయడం వలన మనం పిచికారీ చేసిన కలుపు మందు డైరెక్ట్గా కలుపు మీద పడుతుంది. ఈ మందు కలుపు మొక్కలపై నేరుగా పడడం వలన కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఈ నోవిక్సిడ్ మందు గడ్డి జాతి, వెడల్పాకు జాతి, తుంగ జాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా అయితే నివారిస్తుంది. ఈ నోవిక్సిడ్ అనే మందు ఓడి రూపంలో ఉంటుంది. అందువలన స్ప్రే చేసిన గంట తర్వాత వర్షం పడినా కూడా ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఈ నోవిక్సిడ్ మందు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, పిచికారీ చేసినప్పుడు ఆకులపై భాగాన పడిన ఈ మందు ఆటోమేటిక్గా ఆకుల కింది భాగం మరియు కాండం వరకు చేరి పూర్తి మొక్కని కొల్లింపజేస్తుంది. ఈ నోవిక్సిడ్ మందు డోస్ వచ్చేసి ఎకరాకి 500 ml 150 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ అయితే చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు తిప్పిన చోట మళ్ళీ తిప్పకుండా కలుపు మొక్కలు పూర్తిగా తడిసేటట్లయితే స్ప్రే చేసుకోవాలి. ఈ నోవిక్సిడ్ మందుని పిచికారీ చేసిన 24 నుంచి 48 గంటల తర్వాత నీళ్ళని అయితే వదులుకోవచ్చు. ఈ మందుని స్ప్రే చేసిన 7 రోజుల తర్వాత మళ్ళీ ఫెర్టిలైజర్ మందులను చల్లుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.